హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ మేము బాగున్నాము. మా వ్లాగ్స్ అన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? అండ్ లాస్ట్ వ్లాగ్స్ కనుక మీరు చూడకపోతే చూడండి. సో దానివల్ల మీకు కంటిన్యూటీ అనేది వస్తుంది. మార్నింగ్ 4 కల్లా లేచాము మేము. 4 కల్లా లేచేసి నేను రెడీ అయిపోయాను. ఆల్రెడీ బాత్ చేశాక మీకు చూపిస్తున్నాను. హల్దీకి నేను ఆల్రెడీ హల్దీ డ్రెస్ వేసేసుకున్నాను. అండ్ 4 కల్లా వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ చెప్పాను కదా మీకు మామిడి తోరణాలు అవన్నీ కడతారు. ఇక్కడ వచ్చేసి అందరూ వచ్చేసారు. 4 కల్లా వచ్చేసి ఇంకా మామిడి తోరణాలు అవన్నీ కూడా స్టార్ట్ అనేది చేసేసారు. నేను ఆల్రెడీ బాత్ చేసేసి రెడీ అయిపోయాను కదా. అండ్ శారీ అనేది కట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్. బట్ ఏంటంటే శారీ కట్టుకొని మళ్ళీ వెంటనే హల్దీకి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే టైం పట్టిద్ది అండ్ టైం ఉండదు అని చెప్పేసి నేను ఒకేసారి హల్దీ డ్రెస్ అనేది వేసుకున్నాను. ఇక్కడ మామిడి తోరణాలు కడుతున్నారు కదా. కట్టేటప్పుడు వచ్చేసి మేళాలు అని అంటారు మా సైడ్ వచ్చేసి. అండ్ బ్యాండ్ మేళం అలా అంటారు. ఆర్కెస్ట్రా ఏమంటారు మీ సైడ్ మాకు తెలియదు. మేము వచ్చేసి మేళాలు అంటారు. సో మేళం వాయించే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. సో అవన్నీ కంపల్సరీ ఉంటాయి. మేళాలు వాయించడం అవన్నీ కూడా తోరణాలు కట్టేటప్పుడు. మార్నింగ్ 4కి స్టార్ట్ అయినాయి కదా. సో అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళందరికి కూడా నేను ఇలా బొట్టు అనేది పెట్టేశాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రధానం ఉంటుంది కదా. నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి పతానం అని చెప్పాను కదా. అది వచ్చేసి ప్రధానం అని అంటారు. అమ్మాయికి పంపించాల్సిన ప్రధానం. సో అందరూ అని దాన్ని పతానం అని చేసేసారు. సో మాకేంటంటే ఫాస్ట్గా పతానం అనే వస్తుంది. అండ్ ప్రధానం అనేది పంపించడానికి అనేది సెట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక మామిడి తోరణాలు కట్టడం అయిపోయాక ప్రధానం అనేది పంపించడానికని రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది అక్కడ వర్షం అనేది పడుతుంది. అండ్ షామియానా పక్కన చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా వర్షం అనేది పడుతూ ఉంది. నైట్ కూడా ఫుల్ మబ్బులు అనేది పట్టేశాయి. సో ఇక్కడ వచ్చేసి మేము ఆ బ్యాగ్ని తీసుకొచ్చి పెట్టాము. అందరికి చూపించేసి ప్రధానానికి వెళ్తారు కదా. సో 5 మెంబర్స్ కానీ 7 మెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ అనేది వెళ్తారు ప్రధానంకి. అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసి సో ఒక అమ్మాయి మాత్రం ఉన్నిద్ది. దాంట్లో ప్రధానానికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఒక అమ్మాయిని మాత్రం పంపిస్తారు. ఎప్పుడైనా ప్రధానం అమ్మటి వెళ్ళారు? నేనైతే ఒకసారి అయితే వెళ్ళాను. 2 టైమ్స్ వెళ్ళాను. ఫస్ట్ అయితే నేను చిన్నప్పుడు మా మేనమామ ఉంటారు కదా, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్కి అయితే వెళ్ళాను. నేను అనుషత్త వాళ్ళ ఊరు ప్రతిపాడు అనేది వెళ్ళాను. సో నెక్స్ట్ ఇంకా వేరే ఊరికి కూడా వెళ్ళాను. అలా మీరు కూడా వెళ్ళండి. నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని ఓపెన్ చేసేసి ఒకసారి చూపించేసి ఇంకేమన్నా ఉన్నాయా పెట్టాల్సినవి చూసేసి వెళ్ళే వాళ్ళకి గోల్డ్ అనేది ఇక్కడ పెట్టామని చెప్పేసి ఇంకా మేము చూపించేసి క్లోజ్ చేస్తాము. అది ఇక్కడ మేము జరుగుతుంది. వచ్చేసి ప్రధానం అనేది ఆల్రెడీ నిన్న నైట్ అనేది మేము అన్ని ప్రధానం బాక్స్లో పెట్టేసాం కదా, బ్యాగ్లో పెట్టేసి ఇక్కడ గోల్డ్ అనేది మా బావకు అనేది చూపిస్తున్నాం. మా డాడీ వాళ్ళ అన్న వాళ్ళ అల్లుడు బావ వచ్చేసి సో బావ కూడా వెళ్తున్నారు ప్రధానం అమ్మటి. సో ఆ బావకు అనేది చూపిస్తున్నాం మేము గోల్డ్ ఇక్కడ పెట్టాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ అన్ని చూసాక అంతా అయిపోయాక ఇంకా బ్యాగ్ అనేది క్లోజ్ చేస్తాము. ఇంకా క్లోజ్ చేసి ఇంకా అసలు ఓపెన్ చేయకూడదు. ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, దారంకి ఇట్లా తమలపాకు కట్టేసింది. సో పసుపు వేసేసి థ్రెడ్ అనేది కట్టాక ఇంకా అసలు ఓపెన్ చేయకూడదు. అదే చేస్తున్నాం ఇక్కడ మేము వచ్చేసి. నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఏమన్నా వర్డ్స్ రాంగ్గా కనుక పలికితే కనుక ఇగ్నోర్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. ఇది మా సైడ్ జరిగేది వచ్చేసరికి జరుగుతూ ఉంది. టైం వచ్చేసి 4:30 అలా అయింది టైం. ఇంకా వీళ్ళు స్టార్ట్ అనేది అవ్వాలి 4:30 కల్లా. వెళ్ళేసరికి 3.5 hours టైం పట్టిద్ది కదా అని చెప్పేసి అక్కడ అమూల్య వాళ్ళు కూడా 12 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఆఫ్టర్నూన్ 12 కల్లా స్టార్ట్ అయితేనే ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి 3:30 కల్లా వస్తారు. శ్రావణి భలే చెప్తుంది అన్నీ తెలుసు తనకి అని అనుకుంటారు. కాదు, నాకు అసలు ఏమీ తెలియదు. సో ఇది వచ్చేసి మా ఓన్ బ్రదర్ మ్యారేజ్ కాబట్టి అన్నిటికీ మనం దగ్గర ఉంటాం కాబట్టి అన్ని చూస్తాం కాబట్టి మనకు తెలుసు. అంతే తప్పితే వేరే మ్యారేజ్కి అంతేం తెలియదు మనకి. వచ్చేసి అక్షంతలు వేసేసి ఇక్కడ చాకలాయన ఉంటారు కదా, ఆయన వచ్చేసి పూజ చేస్తున్నారు. వచ్చేసి చాకలాయన ఆ బ్యాగ్ని బెడ్షీట్లో పెట్టేసుకొని మూట అనేది కట్టుకున్నారు కదా. సో చాకలాయనే తీసుకెళ్ళాలి ఆ మూటను. వచ్చేసి వెళ్ళాక ఇంకా అసలు ఓపెన్ చేయకూడదు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయాలి. మిడిల్లో అసలు ఓపెన్ అనేది చేయకూడదు ఆ మూటను. వచ్చేసి ఇక్కడ వచ్చేసి 5 మెంబర్స్ వెళ్తున్నారు. వీళ్ళే వెళ్ళేది ప్రధానానికి. వచ్చేసి అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి వెళ్తుంది. అండ్ వీళ్ళందరినీ కూడా ఒక ఫోటో అనేది తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నారు. అప్పటికే 4:30 4:45 అయింది టైం వచ్చేసి. అండ్ ఇంటి ముందు వచ్చేసి ఇలా కార్ అనేది డెకరేట్ చేసాము. డెకరేట్ చేసాక ఈ కార్ అనేది వెళ్తుంది. కార్లో డ్రైవర్ వచ్చేసి మా బావ
బావనే, అంటే మా డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు కిషోర్ బావ డ్రైవ్ చేస్తున్నారు కార్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఇంకా అత్త అనేది కొబ్బరికాయ అనేది కొట్టేసి ఇంకా కార్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, మీకు వర్షం అనేది కనిపిస్తుందా వీడియోలో? చూడండి, అప్పటికి ఇంకా వర్షం అనేది పడుతూనే ఉంది. అండ్ కొబ్బరికాయ కొట్టాక ఇంకా ముందుకు వెళ్ళేసి మాకేంటంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి వినాయకుడు టెంపుల్ ఉంది. వినాయకుడు టెంపుల్ లో వచ్చేసి మేము కొబ్బరికాయలు అవన్నీ కూడా కొట్టేసాము. ఇంకా కార్ అనేది వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి హల్దీ టైం. హల్దీకి వచ్చేసి డెకరేషన్ అనేది ఇలా చేసాము. అండ్ కింద వచ్చేసి ఇలా బిందెల్ని ఇలా డెకరేషన్ అనేది పువ్వులతోటి చేస్తూ ఉన్నాము. అండ్ మేమైతే అంత సింపుల్ గా చేసుకున్నాము, అంత హడావుడిగా అయితే ఏం లేదు. వీడు వచ్చేసి ఎల్లో డ్రెస్ వేసుకున్నాడు కదా, వీడు వచ్చేసి అనుషత్త వాళ్ళ కొడుకు హర్షు. వీడికి అస్సలు ఫొటోస్ దిగమంటే అస్సలు దిగలేదు. అండ్ వీడియోలో కూడా కనిపిస్తాడని పక్కకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మేము హల్దీ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ బబ్లూని వచ్చేసి పెళ్లి కొడుకుని చేయాలి. అండ్ దాని ఆఫ్టర్ ఏంటంటే మా ఊర్లో వచ్చేసి కొంచెం ఏంటి పసుపు కుంకుమ పంచేది ఉంది. కుంకుమ అక్షంతులు అవన్నీ కూడా బ్యాండ్ మేళంతో వెళ్ళేసి ఊరంతా కూడా పంచేసి వస్తారు. అదొకటి ఉంది. సో అవన్నీ వెళ్ళాలి. దాని తర్వాత హల్దీ ప్రోగ్రామ్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా మేము డెకరేషన్ అనేది చేసాం కదా, అది చూపిస్తున్నాను చూడండి. సింపుల్ గా చేసాము. కింద కార్పెట్ అనేది ఉంది. బట్ ఏంటంటే మేము వాటర్ పోసుకుందామని ప్రిపేర్ అయిపోయాము. సో ఆ వాటర్ కి ఏంటంటే కింద ఆ కార్పెట్ అనేది ఆగదు. అండ్ మోక్ష వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కిడ్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటు ఇటు తిరిగి అంతా కూడా పడిపోతారని చెప్పేసి కార్పెట్ అనేది వేయలేదు. సో కార్పెట్ వేసి ఉంటే ఇంకా బాగుండేది. కింద అనేది డెకరేషన్ అవంతా కూడా బాగా కనపడేది. ఎందుకులే సేఫ్టీ కోసం అని చెప్పేసి వేయలేదు. ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయింది. మేళాల కోసం వెయిట్ చేస్తున్నాం. పసుపు కుంకుమ పంచడానికి వచ్చేసి మేళాలు అనేది కావాలి. వాళ్ళు వచ్చాక బబ్లూని ఇంకా పెళ్లి కొడుకుని చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అనేది చేసాము. అందరూ వచ్చాక ఏంటంటే పెళ్లి కొడుకుని అనేది స్టార్ట్ చేసాము. అండ్ ఎక్కువసేపు అయితే ఏం చేయలేదు, ఫాస్ట్ గా చేసేసాము. ఎందుకంటే హల్దీ ఈవెంట్ ఉంది కాబట్టి అందరిని పిలవడానికి అని చెప్పేసి వెళ్ళాము. వాళ్ళు వచ్చేలోపు హల్దీ అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అండ్ మైసూర్ బోండా ఉంటుంది కదా, అవనేది ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయించడానికి. ఇది వచ్చేసి పైన మీకు ఎప్పుడు చూపించలేదు కదా, ఇంటి పైన వచ్చేసి 2 bedrooms హాల్ అండ్ కిచెన్ అనేది ఉంటుంది. మీకు ఎప్పుడు చూపించలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా హోమ్ టూర్ అనేది చేస్తాను. ఇక్కడ నేను మొబైల్ వీడియో తీయమని చెప్పేసి ఎవరికో ఇచ్చాను. బబ్లు వాళ్ళ ఫ్రెండ్కో తెలీదు అండ్ హర్షుకో ఇచ్చాను. వాళ్ళనేది తీస్తున్నారు. నేను వచ్చేసి కింద ఉన్నాను. కొంతమంది మేళాలు వచ్చేసి పసుపు కుంకుమ వాళ్ళతో పాటు వెళ్ళారు. అండ్ కొంతమంది మేళాలు వచ్చేసి ఇంట్లో అనేది ఉన్నారు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు. సో ఇక్కడ అనేది జరుగుతూ ఉంది. ఇంకా మేము ఫాస్ట్గా పెళ్లి కొడుకు అనేది చేసేసాము. ఒక దగ్గరున్న ఒక 5-6 మెంబర్స్ అండ్ మేమే ఉన్నాం కదా, ఒక 10 మెంబర్స్ దాకా. సో అందరం కలిపి పెళ్లి కొడుకుని అనేది చేసేసాక మొబ్లుని ఇంకా డ్రెస్ అనేది చేంజ్ చేసుకోమన్నాము. సో అందరం అనేది డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాం. అందరం ఎల్లో కలర్ అనేది వేసుకున్నాం. మోక్ష కూడా చూడండి ఎల్లో అనేది వేసుకున్నాడు. కిడ్స్ ఎంజాయ్ చేయడానికి కొన్ని పిచికారీస్ అనేది తీసుకొచ్చాం. సో ఫైనల్లీ బొబ్లు అనేది రెడీ అయ్యి వచ్చాడు. చూడండి, బొబ్లుకి వచ్చేసి రెడ్ కలర్ కుర్తా అనేది ప్రిఫర్ చేసాము. అందరం ఎల్లో కలర్ కుర్తా అనేది వేసుకున్నారు. అండ్ బొబ్లు ఒక్కడికి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, అందరం ఎల్లో వేసుకుంటే బొబ్లు కూడా ఎల్లో వేసుకుంటే అంత బాగుండదు, లుక్ ఉండదు అని చెప్పేసి నేను రెడ్ కలర్ అనేది తీసుకున్నాను. కొంచెం బ్రైట్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. బాగుందా? మీ అందరికి ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అమ్మా నాన్నతో స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే సేమ్ కలర్ కుర్తాస్ అనేది తీసుకున్నాను. బట్ సైజెస్ అనేది డిఫరెంట్ ఉన్నాయి అంతే. కాకపోతే అందరికి సేమ్ కలర్ అండ్ సేమ్ ప్యాటర్న్ తీసుకున్నాను. అందరికి ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్పీకర్స్ లో వచ్చేసి పెట్టేశారు. సాంగ్స్ అవన్నీ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. అండ్ మేమందరం వచ్చేసి ఇంకా ఫొటోస్ అనేది ఫస్ట్ ఒక కొంచెం గ్రూప్ ఫొటోస్ అవన్నీ కూడా దిగేసి ఫ్యామిలీ ఫొటోస్ అండ్ దెన్ ఆఫ్టర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ మంగళ స్నానాలు అవన్నీ స్టార్ట్ చేస్తే మళ్ళీ తడిచిపోతే మళ్ళీ కదా మోక్ష అయితే అస్సలు రాలేదు ఫోటో దిగడానికి. అక్కడ పిచికారితో ఆడుకుంటూనే ఉన్నాడు. వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ తోటి. ఇంకా హల్దీ ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారు అమ్మ వాళ్ళు వచ్చేసి. అండ్ 1 by 1 వస్తూ ఉన్నారు రిలేటివ్స్ అందరు కూడా. అంటే అందరిని పిలిచారు కదా, సో పెళ్లి కొడుకుని చేస్తున్నాం అని చెప్పేసి. సో వాళ్ళు వచ్చే టైంకల్లా ఇక్కడ హల్దీ అనేది స్టార్ట్ చేద్దాం, దెన్ వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకున్నాము. సో వాళ్ళందరూ కూడా 1 by 1 వస్తూ ఉన్నారు. హల్దీ ఈవెంట్ కూడా కొంచెం లేట్ గా అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మేము కుంకుమ పంచడానికి అని చెప్పేసి వెళ్ళారు కదా, మేము కూడా వెళ్ళాం. మేము వెళ్ళేసరికి బబ్లు వచ్చేసరికి ఇంకా ఫోటోగ్రాఫర్ ఫీల్డ్స్ లోకి తీసుకెళ్లి అవుట్డోర్ ఫోటోషూట్ గా కొంచెం ప్లాన్ చేద్దామని చెప్పేసి పొలాల్లోకి తీసుకెళ్లారు. బబ్లు కోసం చాలా సేపు వెయిట్ చేసాం. మేము 45 minutes దాకా వెయిట్ చేసాం. బబ్లు వస్తే హల్దీ ఈవెంట్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి. వాళ్ళైతే రాలేదు. కంటిన్యూస్ గా కాల్స్ అనేది చేస్తూ ఉన్నాం. మేము 45 minutes తర్వాత వచ్చారు. దెన్ కొంచెం లేట్ అయిపోయింది హల్దీ అనేది స్టార్ట్ చేయడం. చూడండి, ఇంకా మేము అనేది మా టర్న్ అనేది వచ్చేసి ఎంతసేపు పిలిచినా కూడా మోక్ష అనేది రాలేదు. సో వాడు అక్కడ కిడ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మా తర్వాత 1 by 1 అలా వచ్చేసి ఇంకా ఫొటోస్ అవన్నీ కూడా దిగుతూ ఉన్నారు. అప్పటికి టైం వచ్చేసి 9 దాటిపోయింది. కానీ చూడండి, అస్సలు సన్లైట్ అనేది లేదు.
క్లౌడీగా ఉంది బాగా. కొంచెం డెకరేషన్ అనేది గాలికి అనేది వర్షపు గాలి అనేది వస్తుంది. సో ఆ బెలూన్స్ అవన్నీ కూడా పోయినాయి అన్ని కూడా. సో ఫస్ట్ థాట్ ఏంటంటే మేము అనుకున్నది బెలూన్స్ అవన్నీ కూడా కడదాము పైన అని చెప్పేసి, బట్ గాలికి అనేది అవి ఉండలేదు. ఇంకా లైట్లే అనుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు మంగళ స్నానాలు అనేది చేపిస్తున్నారు. ఒకేసారి హల్దీ అండ్ మంగళ స్నానం చేపిస్తే సరిపోతుంది అని చెప్పేసి వచ్చేసి మార్నింగ్ 6కి అలాగ మొత్తం వాటర్ డ్రమ్స్ అవన్నీ కూడా ఫిల్ చేసి పెట్టాము వాటర్ వాటిల్లో. సో బాగా చల్లగా ఉన్నాయి వాటర్ వచ్చేసి. మేము ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ అనేది తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్స్ అనేది కొన్ని ఫొటోస్ అనేది వీడియోస్ అనేది షూట్ చేశారు బబ్లు వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ మేమందరం కూడా కొన్ని ఫోటో షూట్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని కొన్ని వీడియోస్ అనేది దిగాము. ఎందుకంటే హల్దీ తర్వాత మొత్తం తడిచిపోతే దిగలేం కదా అని చెప్పేసి. ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి హల్దీ ఈవెంట్ అండ్ మ్యారేజ్ ఈవెంట్కి రిలేటెడ్ వీడియోస్ అవన్నీ కూడా ఆల్రెడీ సెండ్ చేశారు. ఆ వీడియోలో మీకు తెలుస్తుంది. అండ్ ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఎలా అయింది ఏంటి అని చెప్పేసి. వాళ్ళందరూ ఎడిట్ చేసేసి ఆల్రెడీ మినీ షార్ట్స్ లాగా అవన్నీ కూడా మినీ వీడియో లాగా పంపించేశారు. వీడియోకి వచ్చేసి ఎక్కువ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సాంగ్స్ అవన్నీ ప్లే అవుతున్నాయి, కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి. వచ్చేసి ఈవెంట్ అంతా అయిపోయాక డ్రమ్స్ ఉంటారు కదా, డ్రమ్స్ వాయించే వాళ్ళు వచ్చేసి వాళ్ళు అనేది డ్రమ్స్ వాయిస్తూ ఉంటే దానికి తగ్గట్టు డాన్స్ వేద్దాం అనుకున్నాము. బట్ ఏమైంది అంటే డ్రమ్స్ వాయించే వాళ్ళు వచ్చేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళారంట. సో అదొక్కటి అవ్వలేదు. బట్ అందరూ 1 by 1 వచ్చేసి మంగళ స్నానం అనేది చేపిస్తున్నారు, వాటర్ అనేది పోస్తున్నారు. సో వాటర్ పోసేసరికి మోక్షకి ఏంటంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనేది వచ్చేసింది. మోక్షుడు బబ్లుతో పాటు కూర్చొని వాటర్ అనేది పోయించుకున్నాడు, ఫుల్ పోయించుకున్నాడు. అస్సలు లేవనే లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ జలుబు చేస్తుంది లేమ్మా అన్నా కానీ అస్సలు లేవలేదు. సో వీళ్ళు వచ్చేసి మా సాములత్త ఉంది కదా, సాములత్త వాళ్ళ కొడుకు పెద్ద బావ, అత్తకు వచ్చేసి 3 కొడుకులు, వచ్చేసి పెద్ద కొడుకు స్వప్నక్క కోడలు అండ్ తినొచ్చేసి సాహిత్య కూతురు. తను వచ్చేసి మాక్సిమం వీడియోలో కనిపించిన వాళ్ళందరినీ కూడా చెప్పాను. సో అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా చెప్తాను ఎవరెవరు రిలేషన్ ఏంటి అని చెప్పేసి. వాటర్ అనేది స్ప్రే చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా చూడండి నేను ఆడియో అనేది ఎనేబుల్ చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ దాకా ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అందరూ ఎంజాయ్ చేశారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. అండ్ ఎక్కువ వీడియో క్లిప్స్ అనేది తీయలేదు. అండ్ ఫోటోగ్రాఫర్ అనేది సెండ్ చేస్తా అన్నారు, చూడాలి, సెండ్ చేస్తే యాడ్ చేస్తాను నేను. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు మనం పెళ్లిలో యూజ్ చేస్తాం కదా, అండ్ కొబ్బరి చిప్పలు అండ్ పెళ్లికి యూజ్ చేసేవన్నీ కూడా నేను మా అమ్మ కలిపి డెకరేషన్ అనేది చేశాను, అదే చూపిస్తున్నాను మీకు. అండ్ ఉంగరాలు తీస్తారు కదా బిందె, ఆ బిందెని ఇలా మేము డెకరేట్ చేసాము. చూడండి మేమే డెకరేట్ చేసాము. ఈ లేస్ అనేది ఉంటుంది, ఈ లేస్ అనేది తీసుకొచ్చి స్టిక్ చేసాము బిందెకి. రిఫరెన్స్ ఇమేజెస్ అన్ని కూడా మేము డౌన్లోడ్ చేసుకుని దాన్ని బట్టి మేము వెళ్ళేసి సో ఇలా ఈ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి పెయింట్స్ అవన్నీ కూడా తెచ్చేసుకుని, కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చేసుకుని, పెయింట్ అవన్నీ కుందన్స్ అవన్నీ తెచ్చుకొని నైట్ అంతా అయిపోయాక కూర్చొని ఇవన్నీ చేసాము. ఇది వచ్చేసి తలంబ్రాలకి యూజ్ చేసేవి, తలంబ్రాలు పోయడానికి యూజ్ చేస్తారు కదా, అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి. సో ఇది వచ్చేసి చాలా గుంతగా ఉన్నాయి, వెడల్పుగా వచ్చేసరికి మనం పెయింట్ చేసినా కూడా కుందన్స్ అవన్నీ అంటించినా కూడా కనిపించవు అని చెప్పేసి అంత ఎక్కువ డెకరేషన్ అనేది చేయలేదు. పెయింట్ అవన్నీ కూడా మేమే చేసాము. పెళ్లికి 2-3 days ముందు రోజు నైట్ అనేది టైం దొరికినప్పుడు ఇవన్నీ చేసుకున్నాం. ఇలా రెడీ చేయడానికి 4 to 5 hours టైం అనేది పట్టింది మాకు. అంటే కొనొచ్చు, మనం మనీ మ్యాటర్ కాదు, బట్ మనం చేయొచ్చు, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, సో మనం చేయొచ్చు కదా అని చెప్పేసి మేము చేసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మన చేతులతో మనం ఇలా చేసుకుంటే. ఇది వచ్చేసి కలసం కింద పడడానికి ఇలా రెడీ చేసాము మేము. అండ్ మీ అందరికి నచ్చినాయా, ఎలా ఉన్నాయి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హల్దీ వీడియో మీకు ఎలా అనిపించింది? మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాం, మాకైతే బాగా మెమరబుల్ గా అనిపించింది. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎదురు నడవడం, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం, అలాగే పెళ్లి కూతురిని తీసుకురావడం, పెళ్లి అవన్నీ కూడా ఒకే వీడియోలో అనేది యాడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.